ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. गाड़ी स्टार्ट कर. हम फर्स्ट गाड़ी चला. మేము తక్కువ క్రిప్టో కరెన్సీ తోటి అమ్మేస్తాం. కానీ ఒకటే సేల్ అయింది సార్. ఒకటే సేల్ అయింది. ఓకే. ఆయన కూడా అప్రిషియేట్ చేశాడు మమ్మల్ని, జాన్ విక్ గేమ్ ని. ఓకే. సెకండ్ గ్రూప్ ఏంటి సార్, ఇది యానిమేషన్ చూస్తుంది సార్. మేము యానిమేషన్ కూడా చేస్తున్నాము. మేము యానిమోర్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం సార్. ఓకే. అండ్ థర్డ్ గ్రూప్ ఈ ఎన్ఎఫ్టి గ్రూప్. ఇందులోనే మేము చాలా ఎన్ఎఫ్టీస్ తయారు చేస్తాం, ఆర్ట్ తయారు చేస్తాం మా గ్రూప్ తోటి. అండ్ మేము దాన్ని ఓపెన్ సీ అనే మార్కెట్ ప్లేస్ లో రిలీజ్ చేసాం. ఓకే. అండ్ ద ఫోర్త్ గ్రూప్ ఈస్ మార్కెటింగ్ టీమ్. మార్కెటింగ్ కూడా మేమే హ్యాండిల్ చేస్తాం సార్. అంటే మేము సెలబ్రిటీస్ తోటి డిఎం పెట్టడం, ఇంకా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేయడం ఇలాంటి చేస్తుంటాం సార్. ఓకే. ఇలా 4 గ్రూప్స్ ఉన్నాయి సార్. ఇంటర్వ్యూ కంటే ముందు మేము మా గురించి చెప్పాలనుకుంటున్నాం సార్. యా, ప్లీజ్ గో అహెడ్. Sir, I'm sharing our NFTs. Please. Sir, can you see? I can't see anything here. Yes, sir. Sir, now you can see. No, I just see a image, just image K. Sir, this is the NFT we made. Oh, okay. This is NFT you made. Oh, I got it. Yes, saw it. Okay. Sir, this is the NFT we made. Sir, ఇంకా మీకు మేము AR ఫిల్టర్ చేసి మీకు పంపించాం కదా సార్. AR ఫిల్టర్ అది గామిది. yes. అది కూడా మేమే చేస్తాం సార్. ఓకే. అది ఆన్ ఫేస్ కన్నా తెలిసి ద AR ఫిల్టర్ విల్ బి మేబీ కొంచెం మన సపోర్ట్ ఒక బ్యాడ్జ్ లాగా ఉంటే బాగుండేదేమో. బికాస్ మేబీ ఆన్ ద ఫేస్ ఇట్ ఈస్ లిటిల్ అంటే మనం ఆ ఫిల్టర్ వాడేటప్పుడు మనం ఫేస్ కూడా కనిపించాలనుకుంటాం కదా. సో ఆన్ ద ఫేస్ కన్నా లైక్ ఆన్ ద చెస్ట్, లైక్ ఎ బ్యాడ్జ్, లైక్ ఎ స్కూల్ బ్యాడ్జ్ ఆర్ లైక్ సంథింగ్, ఎనీథింగ్ అలా అయితే బాగుండేదేమో అనిపించింది నాకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు మాకు AR ఫిల్టర్స్ ఎలా చేయాలో తెలియదు సార్. కానీ మీరు ఇలా ఒప్పుకున్నారని, మీకు ఒక గిఫ్ట్ లాగా ఇయ్యారని ఇలా చేసాం సార్. మేము నేర్చుకొని చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ NFTs ఎంత రేస్ చేశారు మీరు NFTs దీని మీద? ఈ NFTs చాలా తక్కువ సార్. ఎందుకంటే NFTs కి ట్విట్టర్ లో, డిస్కౌర్డ్ లో ప్రమోషన్ ఎక్కువ చేసుకోవాలి. కానీ ట్విట్టర్, డిస్కౌర్డ్ లో ప్రమోషన్ చాలా కష్టం సార్. నేను చేయలేదు ట్విట్టర్, డిస్కౌర్డ్ లో. ఓకే. అదొకటి. సెకండ్ రీజన్ ఏంటంటే NFTs మనం ఫస్ట్ రిలీజ్ చేసేటప్పుడు మన NFTs ని
ఎక్కువ అమౌంట్ తోని రిలీజ్ అమ్మద్దు సార్. ఓకే. సో మేము తక్కువ క్రిప్టో కరెన్సీ తోటి అమ్మేస్తాం. కానీ ఓకే. ఒకటే సేల్ అయింది సార్, ఒకటే సేల్ అయింది. ఇది సార్, ఇది ఈ NFTs లో మాకు మా టీంలో ఆదర్శ్ అశ్విత్ వీళ్ళిద్దరు కష్టపడి NFTs ని, అసలు ఈ NFT ఏంటంటే దీన్ని డిజైన్ చేసేటప్పుడు డిజైన్ ఫేస్ ఆదర్శ్ చేశారు సార్. సెకండ్, దీన్ని కలర్ఫుల్ గా మార్చడానికి అశ్విత్ చేశారు సార్. సూపర్. ఓకే సార్, ఇప్పుడు ఇంటర్వ్యూలో వెళ్దామా సార్? యా ప్లీజ్. Okay, Sir, before the first going question is, before going into the interview, I just want to ask you two questions. మీరు ఏం చదువుతున్నారు? What are you studying right sir, now? we are studying in 8th grade. We just completed our final exams. Okay, you are studying 8th Yes, grade. sir. You completed your final exams and you're from which place? మీదంతా హైదరాబాదేనా? Yes, sir. We are from Hyderabad, sir. Hyderabad only. Slang అర్థం కావట్లేదు సార్. అర్థమవుతుంది, బట్ లైక్ జస్ట్ వాంట్ టు ఒకసారి చెక్ చేసుకుందామని అడిగాను అంతే. Okay, that sounds good. Yeah, let's go into interview. Yeah. Sir, what is the aim? మీ ఏం ఏంటి సార్? గామిని మీరు ఆ ఏమ్, గామి ఫిలిం చేయడం కంటే ముందు ఒక ఏం ఉంటుంది కదా సార్, ఇది ఈ ఆడియన్స్ కి ఇలా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అట్లా ఏముంది సార్ గామి ఫిలిం? అంటే నా ఏం కామీ స్టార్ట్ చేయక ముందు వాస్ ఒక మంచి స్టోరీ చెప్పాలి, ఒక మంచి కథ చెప్పాలి, నేను ఎగ్జైట్ అయ్యే కథ కూడా చెప్పాలి, నాకు బాగా నచ్చిన కథ కూడా చెప్పాలి. ఇవే ఉన్నది ఏం ఇప్పుడు. అంటే అది గామి అనే కాదు, లైక్ ఐ జస్ట్ వాంట్ టు, అంటే నాకు ఫిల్మ్ మేకర్ అవ్వాలి అని అనిపించినప్పటి నుంచి కూడా ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఏ స్టోరీ టెల్లర్. ఒక మంచి కథలు చెప్పాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి. అంటే నేను ఒక కథని ఎలా వింటాను, సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఆడియన్స్కి దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేయాలి. అంటే ఇట్స్ జస్ట్ లైక్, అంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా మన గ్రాండ్ పేరెంట్స్ మనకి స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఆ స్టోరీ చెప్పినప్పుడు మనం ఒకటి ఇమాజిన్ చేసుకుంటాం, అది ఈ కథ ఇలా ఉంటుందేమో, ఎందుకంటే మనం ఎప్పుడు వాటిని చూసుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యువర్ గ్రాండ్ మదర్ టెలింగ్ యువర్ స్టోరీ ఆర్ గ్రాండ్ ఫాదర్ టెలింగ్ యువర్ స్టోరీ, మనం ఒక విజువలైజ్ చేసుకుంటాం. లైక్ వెన్ యూఆర్ రీడింగ్ బుక్స్ ఆల్సో, లైక్ మన ఒక విజువల్ ఉంటుంది మన మైండ్లో, ఎందుకంటే మనకి బుక్స్ చదివేటప్పుడు విజువల్స్ ఉండవు, కానీ మనం ఇమాజిన్ చేసుకుంటాం ఇలా ఉండొచ్చేమో, ఇలా ఉండేదేమో అని. సో నేను అలా ఏవైతే విజువల్ చేసుకున్నానో ఆ విజువల్ని నేను క్రియేట్ చేసి సినిమాలా తీసి చూపించాలనేది నా ఎయిమ్. సో అలా చూసుకున్నప్పుడు నేను గామి ఈజ్ మై ఫస్ట్ స్టెప్. నేను కథ విన్నప్పుడు నేనేమనుకున్నాను, ఎలా ఉంటుంది విజువల్ అనుకున్నాను, అది నేను ట్రాన్స్లేట్ చేసి కష్టపడి పనిచేసి దాన్ని స్క్రీన్కి ట్రాన్స్లేట్ చేశాను. సార్, నేను మీ పాత షార్ట్ ఫిలిం చూసాను, వరా షార్ట్ ఫిలిం. వరా చూసారా? ఓకే, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మల్టీవర్స్ కాన్సెప్ట్ తోనే వచ్చింది కదా. yes మల్టీవర్స్. did you understood the concept of Vara? yes sir, నేను ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ తోటి అప్పుడప్పుడు టైం పాస్ కోసం కొన్ని స్టోరీలు రాస్తుంటాను సార్. అట్లనే మల్టీవర్స్ గురించి కూడా రాస్తాను స్టోరీ. నాకు అర్థమైంది మల్టీవర్స్, ఆ స్టోరీ అర్థమైంది నాకు. చాలా బాగుంది కూడా వారా. థ్యాంక్ యూ. మీరు ఆ షార్ట్ ఫిలిం ప్రాసెస్ ఉంటుంది కదా సార్, దానికి ఇంకా ఫిలిం ప్రాసెస్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మేజర్ డిఫరెన్స్ అనే అనుకోను, అంటే నేను అలా చూడలేదు యాక్చువల్లీ. షార్ట్ ఫిలిం మేము ఒక 20 minutes అనుకుంటే, సినిమా 1.5 hours or 2 hours అంతే. దట్స్ ద డిఫరెన్స్ వాట్ వీ థాట్. మేము అలా అనుకుని సినిమా స్టార్ట్ చేసాం, దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదని. అండ్ రియాలిటీలో కూడా మీరు సినిమా కంప్లీట్ చేయడానికి మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు. నీకు షార్ట్ ఫిల్మ్ ఎలా తెచ్చి కంప్లీట్ చేస్తావో నువ్వు సినిమా అలాగే కంప్లీట్ చేస్తావు. కానీ ద మేజర్ డిఫరెన్స్ ఈజ్ లైక్ బిజినెస్ చేయడం. సినిమా అయిపోయిన తర్వాత దాన్ని మార్కెట్లో, అంటే థియేటర్స్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఎవరికి సెల్ చేయాలి, లేకపోతే ఎవరు కొంటారు మన ప్రోడక్ట్ని. సో దిస్ బిజినెస్ పార్ట్ ఈజ్ లైక్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఎ షార్ట్ ఫిల్మ్ అండ్ ఫీచర్ ఫిల్మ్. అంతకుమించి మీకు ఇంకా పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఇంకేముండదు. బికాస్ ఎవ్రీబడి నవ్ డేస్, ఈవెన్ షార్ట్ ఫిల్మ్ కూడా
మంచి డిఏ చేయించాలనుకుంటున్నారు, మంచి కెమెరా వాడాలనుకుంటున్నారు, మంచి సౌండ్ డిజైన్ చేయించాలనుకుంటున్నారు. సో ఈ సేమ్ క్రాఫ్ట్స్ సినిమాలో మనం అలాగే చేస్తాం. కాకపోతే సినిమాలో మనం ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెడతాం. ఎందుకంటే లైక్ ఎస్ సమ్ బిజినెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఒక కమర్షియల్ యాంగిల్లో చూసి ఎస్ మనం సినిమాని మనం సెల్ చేస్తాం కదా, మనం వీ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అనే ఇంటెన్షన్తో ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెడతాం. షార్ట్ ఫిల్మ్లో ఎక్కువ ఖర్చు పెట్టాం, ఎందుకంటే మనం ఎండ్ ఆఫ్ ద డే షార్ట్ ఫిల్మ్ విల్ గో ఇన్ టు యూట్యూబ్ అండ్ వీ డోంట్ గెట్ యాజ్ మచ్ యాజ్ రెవెన్యూస్ యాజ్ వీ నో సీ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ అనమాట, థియేట్రికల్ ఫిల్మ్స్. సో అందుకే మనం షార్ట్ ఫిల్మ్స్ ఖర్చు పెట్టాం మనం చాలా మంది. అది తప్పితే పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఏముండదు టెక్నికల్గా. సార్ మీరు యూవీ క్రియేషన్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు కదా సార్? అవును. అది మీరు సినిమా చేయడం కన్నా ముందు క్రౌడ్ ఫండెడ్ చేశారు కదా, దాని తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లయింది? మీరు అంత కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళు అప్రోచ్ అయ్యారా మిమ్మల్ని, లేకపోతే మీరు అప్రోచ్ అయ్యారు? మేమే అప్రోచ్ అయ్యాము. ద థింగ్ ఏంటంటే సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ వీఆర్ ఇన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద ఫిలిం. ఆ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద ఫిలిం మాకేంటంటే ఇంక ఇప్పటి నుంచి మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ టు సే మేము ఇప్పుడు దాకా గామి గురించి ఎక్కడ అనౌన్స్ చేయలేదు అఫీషియల్గా, అపార్ట్ ఫ్రమ్ ద క్రౌడ్ ఫండింగ్ వీడియో తప్పితే. దాని తర్వాత అఫీషియల్గా ఒక పోస్టర్ కానీ అలాంటిది మనం ఏమి ఎప్పుడు రిలీజ్ చేయలేదు. కానీ వన్స్ యూవీతో అసోసియేట్ అయిన తర్వాత, అంటే లైక్ సినిమా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ వాంటెడ్ టు అనౌన్స్ సంథింగ్ ఫ్రమ్ ద ఫిలిం అఫీషియల్గా. సో ఆ అనౌన్స్ చేయాలనుకున్నప్పుడు వీ వాంటెడ్ లైక్ ఎస్ మన అనౌన్స్మెంట్ చేయాలంటే మనకు బిజినెస్ కూడా కంప్లీట్ అవ్వాలి. మనం బిజినెస్ చేయాలంటే వీ హ్యావ్ టు పిచ్ ఇట్ టు సంబడి అనే పాయింట్లో వీ హ్యావ్ పిచ్డ్ ఇట్ టు యూవీ క్రియేషన్స్, సేయింగ్ లైక్ మేము సినిమా చేసాము, ఈ సినిమాని మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాము ఏంటి అని పిచ్ చేసినప్పుడు అండ్ మీకు నచ్చుతుందేమో చూపించడం అంటే వాళ్ళు చూసి వెంటనే నచ్చింది, బాగుంది, లైక్ వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి మమ్మల్ని అడిగారు. సో లైక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామని, బికాస్ మేము ఇంత ఖర్చు పెట్టామని చెప్పి. అండ్ దట్స్ ఇట్, అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే, వాళ్ళకి కంటెంట్ నచ్చింది, వాళ్ళు సినిమా బాగా నచ్చి వీల్ సపోర్ట్ యూ అని చెప్పి వాళ్ళు సినిమా తీసుకొని సినిమాని ఇప్పుడు దాకా తీసుకొచ్చారు, రిలీజ్ దాకా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ ద ఎయిమ్ దట్ మేడ్ యూ ఫాలో ద డైరెక్టర్ విజన్? వాట్ ఈస్ ద ఎయిమ్ లాంటిది ఏం లేదు. ఇట్స్ జస్ట్ లైక్ ఐ ట్రస్ట్ హిమ్ అ లాట్. ఎందుకంటే ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేశాం కదా, అతను చెప్పిన స్టోరీ ఐడియా నాకు బాగా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ బిలీవ్ హిమ్ దట్ యా అతను చేయగలని నేను నమ్మాను గట్టిగా. అండ్ అట్ ద సేమ్ టైం ఇందా నేను చెప్పినట్టు ఎస్ నేను ఒక కొత్త స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్పీరియన్స్ చేయని ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. దట్ ఈస్ ద మేజర్ వాట్ యు సే కోర్ స్ట్రెంగ్త్ నన్ను ఇదంతా టు మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్ నన్ను గట్టిగా నడిపించింది అయితే మాత్రం దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ సేయింగ్ లైక్ ఎస్ ఐ వాంట్ టు గివ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ టు ద ఆడియన్స్, ఐ వాంట్ టు టెల్ ఎ న్యూ స్టోరీ. Sir, what is your favorite anthological film? Favorite? Anthological film. And sir. Is it a word right? Anthological? Sure? Sir. Anthological. And different stories. Anthology. Sorry. ఓకే, డిఫరెంట్ స్టోరీస్ తో వచ్చేదానికి మన ఇండియన్ సినిమా అంటున్నావా, ఎనీథింగ్ బయట ఏదన్నా ఓకేనా? ఏదైనా ఓకే సార్. ఎనీ లాంగ్వేజ్ ఇస్ ఫైన్ ఆర్ లైక్ మన ఇండియన్ సినిమాని అడుగుతున్నావా? ఏదైనా ఓకే సార్, ఇండియా మొత్తం. ఓకే, ఇండియన్ సినిమాలో వస్తే ఆంథాలజీస్ లో నాకు హేరామ్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ ఆంథాలజీ ఫిలిం. హేరామ్ అనేది కమల్ హాసన్.
హే రామ్ అని వస్తుంది. లేదంటే సూపర్ డిలక్స్ అని ఒకటి వచ్చింది రీసెంట్ గా. విజయ్ సేతుపతి ఎస్ ఎస్. అండ్ ప్రశాంత్ వర్మది అనే సినిమా కూడా బాగుంటుంది. బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. బట్ టాకింగ్ అబౌట్ ద ఫేవరెట్స్, విల్ హావ్ అ ఫ్యూ ఫేవరెట్స్ కదా. సార్ డిడ్ యు వాచ్ హనుమాన్? నేను చూసాను, హనుమాన్ చూసాను. వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గుడ్. బాగుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. Sir, సార్ నెక్స్ట్ క్వశ్చన్ which type of